జీఎస్టీ సంస్కరణలపై అన్ని వర్గాల నుంచి సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. పన్ను స్లాబులను 4 నుంచి 2కు తగ్గించడాన్ని పరిశ్రమ వర్గాలు స్వాగతించాయి. పండుగల సీజన్కు ముందు తీసుకున్న నిర్ణయం దేశీయ వినియోగం పుంజుకోవడానికి దోహదం చేస్తుందని తెలిపాయి. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని చాలా వస్తువులపై పన్నులు భారీగా తగ్గించగా ఈ నిర్ణయం జీడీపీపై సానుకూల ప్రభావం చూపుతుందని కేంద్ర ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. ప్రజలకు దీపావళి కానుకగా జీఎస్టీ భారాన్ని తగ్గిస్తామని ఎర్రకోట వేదికగా ప్రధాని మోదీ చేసిన వాగ్దానానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజలకు అద్భుతమైన కానుక ఇచ్చింది. సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని జీఎస్టీ పన్ను స్లాబులను 4 నుంచి 2కు తగ్గించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. నిత్యావసర వస్తువుల ధరలన్నీ తగ్గనుండగా ప్రాణాధార ఔషధాలపై పన్ను పూర్తిగా ఎత్తివేయడంతో వాటి ధరలు దిగిరానున్నాయి. వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ కిట్లు, బ్యాండేజీలు, థర్మామీటర్లు, ఆక్సిజన్పై జీఎస్టీని 5% తగ్గించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతించిన వ్యవసాయ, పాడి పరిశ్రమ వర్గాలు పెట్టుబడుల భారం పెరిగి వరదలు, కరువుల వంటి సమస్యలతో నష్టాల పాలవుతోన్న రైతులకు భారీ ఊరట లభిస్తుందని పేర్కొన్నాయి. ఎరువులు, బయోపెస్టిసైడ్స్, వ్యవసాయ యంత్ర పరికరాలు, డైరీ ఉత్పత్తులపై జీఎస్టీని తగ్గించడం వల్ల రైతుల ఆదాయం పెరుగుతుందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 8 కోట్ల మంది పాడి రైతులకు ప్రయోజనం కలుగుతుందని చెబుతున్నాయి. జీఎస్టీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందిస్తామని డైరీ ఉత్పత్తుల తయారీ సంస్థ చెబుతున్నాయి. సుమారు 19 లక్షల కోట్ల విలువైన ఈ రంగం మరింత పురోగమిస్తుందని కేంద్ర మత్స్య, పాడి పరిశ్రమ శాఖ పేర్కొంది. ప్రజలు దైనందిన జీవితంలో ఉపయోగించే దాదాపు అన్ని రకాల వస్తువులపై జీఎస్టీని తగ్గించడంపై ఎఫ్ఎంసీజీ రంగం నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల వినియోగంతో పాటు డిమాండ్ పెరుగుతుందని చెబుతున్నారు. తద్వారా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణలు ఎంఎస్ఎంఈ రంగంతో పాటు రైతులకు చాలా మేలు చేస్తాయని, ఈ రంగాల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఐటీసీ సీఎండీ సంజీవ్ పూరి చెప్పారు. గ్రామీణ భారతంలో వినియోగ శక్తి భారీగా పెరుగుతుందని ఇమామి ఎండీ హర్షవర్ధన్ అగర్వాల్ తెలిపారు. జీఎస్టీ ఆదాయ పన్ను పరిమితి పెంపు, తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు సహా ఈ ఏడాది అనుకూలమైన వాతావరణ పరిస్థితులు వృద్ధి రేటు పరుగులు పెట్టడానికి బాగా దోహదపడతాయని పేర్కొన్నారు. జీఎస్టీ భారం తగ్గింపుతో వాహన రంగం కూడా పరుగులు పెడుతుందని ఆ రంగం నిపుణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చిన్న కార్ల ధరలు ₹1,00,000 వరకు తగ్గే అవకాశం ఉందని తెలిపారు. తద్వారా పండుగల సీజన్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలు, పట్టణాల్లో డిమాండ్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జీఎస్టీని 28% నుంచి 18%కి తగ్గించడం వల్ల ప్యాసింజర్ వాహన రంగం కూడా జవసత్వాలు కూడగట్టుకుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఒక్కో వాహనానికి ₹1,00,000 వరకు ధర తగ్గుతుందని, తద్వారా డిమాండ్ పెరుగుతుందని తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలపై 5% జీఎస్టీ కొనసాగించడం వల్ల ఆ రంగం కూడా పురోగమిస్తుందని పేర్కొన్నారు. ఔషధాల ఖర్చులు భరించలేక అవస్థలు పడుతోన్న పేద, మధ్యతరగతి వర్గాలకు సైతం కేంద్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ప్రాణాధార ఔషధాలపై జీఎస్టీని ఎత్తివేసిన కేంద్రం వైద్య పరికరాలు, డయాగ్నోస్టిక్ కిట్లు, బ్యాండేజీలు, థర్మామీటర్లు, ఆక్సిజన్పై జీఎస్టీని 5%కి తగ్గించడంతో వాటి ధరలు తగ్గనున్నాయి. దీర్ఘకాలిక రోగులు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఊరట లభిస్తుందని ఆరోగ్య రంగ నిపుణులు తెలిపారు. టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మిషన్లు సహా పలు ఎలక్ట్రానిక్ వస్తువులపై జీఎస్టీని 28 నుంచి 18%కి తగ్గించారు. ఆ రంగంలో డిమాండ్ను మరింత పెంచే అవకాశం ఉంది. వచ్చే పండుగల సీజన్లో కొనుగోళ్లు భారీగా పెరుగుతాయని తయారీదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 32 ఇంచుల కంటే ఎక్కువ సైజున్న టీవీల ధరలు ₹4,000 వరకు తగ్గే అవకాశం ఉంది. ఏసీల ధరలు 7 నుంచి 8% తగ్గుతాయని అంచనా. మరోవైపు జీఎస్టీ రేట్లను తగ్గించడం స్వాతంత్ర భారతావని చరిత్రలో అతిపెద్ద సంస్కరణ అని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. పన్నులు తగ్గించడం తాలూకు ప్రయోజనాలను పూర్తిగా వినియోగదారులకు అందించాలని పారిశ్రామిక వర్గాలను కోరారు. జీఎస్టీ సంస్కరణలు దేశంలో డిమాండ్ను భారీగా పెంచుతాయన్న కేంద్ర మంత్రి, తద్వారా ఉత్పత్తి పెరుగుతుందన్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా భారీగా పెరుగుతాయని వివరించారు. ఫలితంగా వృద్ధి రేటు పరుగులు పెడుతుందని పేర్కొన్నారు. భారత్లో తయారీని ప్రోత్సహించాలని పారిశ్రామిక వర్గాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. Consumers will benefit in a very big way with the reduction in taxes across the board on almost all items of our day-to-day needs. The amount of changes made in process and procedure will contribute also to the ease of doing business. These lower rates will support growth of demand, and industry's scale of operation in the country will grow by leaps and bounds. Greater demand will lead to greater investment, greater jobs, and the virtuous cycle of growth will get a leg up, will get a big boost. This will contribute to ease of living, better quality of life for 1.4 billion citizens.
జీఎస్టీ సంస్కరణలను బ్యాంకులు కూడా స్వాగతించాయి. పరోక్ష పన్ను సంస్కరణలో ఇది చరిత్రాత్మకమని ఎస్బీఐ చైర్మన్ శ్రీనివాసులు శెట్టి పేర్కొన్నారు. ప్రజల వినియోగ శక్తి పెరుగుతుందన్న ఆయన తద్వారా బ్యాంకులిచ్చే రుణాలు కూడా పెరుగుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. ఇదే అభిప్రాయాన్ని పలువురు బ్యాంకులు సైతం వ్యక్తం చేశారు. ఆరోగ్య, జీవిత బీమా పాలసీలపై జీఎస్టీని మినహాయిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఓ చరిత్రాత్మక నిర్ణయంగా భావిస్తున్నారు. తాజా నిర్ణయం లక్షలాది కుటుంబాలకు నేరుగా లబ్ధి చేకూరుస్తుందని ఇన్సూరెన్స్ కంపెనీలు పేర్కొంటున్నాయి. అయితే బీమాపై జీఎస్టీ పూర్తిగా తొలగించినప్పటికీ ఆ మేరకు వినియోగదారుడికి పూర్తి ప్రయోజనం ఉండకపోవచ్చనే వాదన వినిపిస్తోంది. కంపెనీలకు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ ఆదాయం రాకపోవడమే ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు.